అంటే పర్టికులర్గా విశాఖపట్నానికి మేము ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేను ఒకటే అంటున్నానండి, విశాఖపట్నాన్ని ఆ రోజు రాజధానిగా చేస్తానన్నావు. దేనికి రాజధానిగా చేస్తానన్నావు? డ్రగ్స్ని పెంచి పోషించడానిక, గాంజాని పెంచి పోషించడానిక, భూ కబ్జాలక, రౌడీయిజానిక, హత్యా రాజకీయాలు చేయటానిక ఆ రోజు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానన్నావు? ఈరోజు విశాఖపట్నం రాజధాని అని నువ్వంటే, ఈరోజు విశాఖపట్నాన్ని ఒక ఎకనామిక్ హబ్గా తయారు చేయడానికి, ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా అనకూడదు కానీ కాలికి బలపం కట్టుకున్నట్టుగా ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి కొన్ని కంపెనీలని తీసుకొచ్చి ఈరోజు విశాఖపట్నంలో చదువుకునే వాళ్ళే కాదు, చుట్టుపక్కల మన రాష్ట్రంలోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లో చదువుకునే పిల్లలకి కూడా ఒక భరోసా కల్పించారు. ఈరోజు ఆశ ఉంది. ఇంతకుముందు బీటెక్ చదివితే ఎందులో క్యాంపస్ ఇంటర్వ్యూస్ రాకపోతే ఎందులో జాయిన్ అవ్వాలో తెలియని పరిస్థితిలో బయటకు వచ్చి నీ చిన్న చిన్న ఉద్యోగాలు, ఆఖరికి బ్రాందీ షాప్లో నువ్వు పెట్టిన ఉద్యోగాలకి కూడా బీటెక్ స్టూడెంట్లు వెళ్ళిన పరిస్థితి. వాళ్ళకి తప్పదు. ఇంకా నేను తప్పు అనట్లేదు, అది తప్పక చేశారు. కానీ ఈరోజు మేము చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం వస్తుంది అని ఒక భరోసా ఉంది. ఈరోజు అదే వైజాగ్కి మనకి ఆర్చరల్ మెటల్ మన అక్కపల్లిలోనే ఒక స్టీల్ ఫ్యాక్టరీ, అదేవిధంగా అనకాపల్లిలో చూసుకుంటే ఏటీసీ టైర్స్, ఇక వైజాగ్లో చూసుకుంటే గూగుల్, టీసీఎస్ అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీలు తీసుకురావడానికి ఈరోజు ఎంయూఓలు చేసుకొని రెడీగా ఉండి భూములు కేటాయించుకొని వితిన్ 2 to 3 yearsలో వాటిని రన్నింగ్లో పెట్టుకొని కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇవ్వటానికి మేం కంకణం కట్టుకుంటా ఉంటే, అదే విద్యార్థుల్ని మొగ్గులోనే తుంచేయటానికి నీ తాలూకా ధనదాహానికి, నీ నాయకుల తాలూకా ధనదాహానికి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునే పరిస్థితి కల్పిస్తూ ఉంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా వద్దా? ఈరోజు కొండారెడ్డి డ్రగ్స్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు, కొండారెడ్డి దొరికాడు. కొండారెడ్డితో పాటు కొంతమంది దొరికారు. ఈరోజు మీరు అనొచ్చు కొండారెడ్డికి మాకు సంబంధం లేదని. ఇక్కడ ఒక విషయం క్లారిటీ ఇస్తున్నా ప్రజలకి. చాలా సందర్భాల్లో ఎక్కడైనా ఒక వ్యక్తి దొరికాడు అనుకోండి, మేము వెళ్తూ ఎవడైనా ఆన్ ది వే వచ్చి అమ్మ ఒక ఫోటోనో, సీఎం గారితో ఒక చిన్న ఫోటోనో అలా ఫోటో తీసుకుంటేనే ఎక్కడో ఏదో జరిగితే ఆ ఫోటోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో మా అనుచరులు అని చెప్పి పోస్టర్లు అంటించి, లేకపోతే పోస్టర్లు తయారు చేసి మీ తాలూకా సోషల్ మీడియాలో మమ్మల్ని ట్యాగ్ చేస్తూ పెట్టుకుంటారు. ఒకసారి మనం చూస్తే ఇది కొండారెడ్డి అనే వ్యక్తి ఏదో కార్యకర్త కాదు. కొండారెడ్డి అనే వ్యక్తి విద్యార్థి విభాగానికి అధ్యక్షుడు. ఆ కొండారెడ్డి అనే వ్యక్తి చేసిన పాపాలకి ఆ రోజు ఈవెన్ మా ఈగల్ టీం కూడా ఒకసారి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళ దగ్గరకు కూడా పట్టుకున్నవి 48 LSD బ్లాట్స్. ఆ LSD బ్లాట్స్ కూడా అలా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఆ రోజు సీజ్ చేసాం. ఈ రోజుకి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది పక్కన పెడితే హూ ఇస్ దట్ కొండారెడ్డి ఒకసారి మనం పెట్టుకుంటే ఒకసారి ఇంకా ఫొటోస్ ఒకసారి చూద్దాం. పులివెందుల ఎమ్మెల్యే గారితో ఒక ఫోటో, నాకు తెలిసి పులివెందుల ఎమ్మెల్యే గారితోనే, మళ్ళా మా కోడిగుడ్డు మంత్రితో ఒక ఫోటో, ఆ కోడిగుడ్డు మాజీ మంత్రితో ఒక ఫోటో, అప్పటి ఎంపీ గారితో ఒక ఫోటో, ఇంకా చాలా ఉన్నాయిలేండి, ఆ లీలలు చాలా ఉన్నాయి. సో ఇలా ఎందుకు నేను ఈ ఫోటోలు చూపిస్తున్నానంటే కూడా చెప్తున్నానండి, నేనే అంటాను చాలా సందర్భాల్లో క్రిమినల్కి పార్టీలు ఉండకూడదు, క్రిమినల్కి మతం ఉండదు, క్రిమినల్కి కులం ఉండదు నేనే చెప్తా. ఎస్, ఈ రోజుకి నేను కట్టుబడి ఉన్నా. కానీ ఎవరైనా ఈరోజు మా సొంత కార్యకర్త ఎవడు తప్పు చేశాడు, అంతెందుకండి, ఆ కిరణ్ భారతిరెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే సోషల్ మీడియాలో ఆ రోజు సాయంత్రానికి అరెస్ట్ చేశాం. ఈ విషయంలోని చాలామంది పార్టీ పరంగా మమ్మల్ని కొన్ని వ్యక్తులు కొంతమంది టార్గెట్ చేసినా కూడా నిబద్ధతకి నిలబడ్డాం. ఆ రోజు తప్పు, ఏ ఆడకూతురైనా ఆడకూతురే, ఏ ఆడబిడ్డైనా ఆడబిడ్డే, ఎవరైనా ఆడబిడ్డను మామూలుగా మాట్లాడితే తప్పు అని చెప్పి, మరి సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడితే తప్పు అని చెప్పి ఇమీడియట్గా మేము ఆ రోజు అతన్ని అరెస్ట్ చేశాం. కానీ ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఒకసారి మనం క్రోనలాజికల్గా కూడా అతని తాలూకా నైజాన్ని ఆలోచించుకుంటే, అనంతబాబు అనే ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి కూడా చర్యలు లేవు. దౌర్భాగ్యం ఏంటంటే అతడేసే క్వశ్చన్స్కి కూడా మంత్రులుగా మేము సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి.
అంటే ఒక హత్య చేసినోడు కూడా చట్టసభల్లో కూర్చొని ప్రజలకు సంబంధించిన క్వశ్చన్లు వేస్తూ ఉంటే మేము సమాధానం చెప్పుకునే పరిస్థితి. అంటే ఎలా ప్రోత్సహిస్తున్నాడని చెప్పేదానికి చెప్తున్నా. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే మనకి ఈరోజు ఈ కొండారెడ్డిని కనీసం పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తిని మేము సస్పెండ్ చేస్తున్నామని కానీ డిస్మిస్ చేస్తున్నామని కానీ ఇలాంటి మాటలు మాట్లాడరు. ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే భూతద్దంలో పెట్టి ఎదుగుతారు. ఎందుకంటే అందులోని అయ్యో పాపం అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఎలా చనిపోయారు, వాళ్ళని ఎలా రక్షించాలి, వాళ్ళని ఎలా కాంపన్సేట్ చేయాలి, వాళ్ళ గురించి ఎలా న్యాయ పోరాటం చేయాలనేది పక్కన పెట్టి అక్కడ వాళ్ళు వచ్చి ఎదిగేది ఏంటో తెలుసా అండి, అక్కడ ఆ ఇన్సిడెంట్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయో లేదో ఎదుగుతారు. వాళ్ళు ఎతికి ఎక్కడో చివరిన ఒక చిన్న ఫోటోనో లేకపోతే ఒక చిన్న కామెంట్నో పట్టుకుని దానికి తెలుగుదేశం పార్టీని రంగును పొలవటానికని తీసుకొచ్చి చాలా ట్రై చేసి ఆర్టిస్టిక్గా తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతారు. అది ప్రజలు నమ్ముతారని ఆలోచిస్తారు. కానీ మేము అలా మాట్లాడట్లే. ఈరోజు తప్పు చేసిన ఎవడైనా, అది ఏ పార్టీ ఓడైనా, ఏ కులమోడైనా, ఏ మతం ఓడైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. దానికి సంబంధించి మేము యాక్షన్ తీసుకుంటాం. అది మీరైనా మేమైనా ఎవరమైనా అందులో ఎక్కడా కూడా మేము లైన్ దాటే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితులు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు. దయచేసి ఇప్పుడు విషయాన్ని మేము చూస్తే ఈరోజు ఈగల్ ఎంత పర్ఫెక్ట్ వేలో పనిచేస్తుందండి. ఈగల్ నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఈరోజు పత్రికాముఖంగా నేను ఈగల్ సంస్థని, ఈగల్ ఎస్టాబ్లిష్మెంట్ అందరినీ అప్రిషియేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఎంతోమంది పిల్లల తలకు భవిష్యత్తు అండి మా కళ్ళతో మేము చూసాం. ఎంతో రీహాబిటేషన్ సెంటర్స్ పనిచేయక, రీహాబిటేషన్ సెంటర్స్లో ఎవరు డాక్టర్స్ లేక, ఎక్కడ పడితే అక్కడ నిఘా వ్యవస్థ లేక, డ్రగ్స్ అన్నవి, గాంజా అన్నది ఒక స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి. హోమ్ మినిస్టర్గా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక తండ్రి తన పిల్లోడు గురించి ఫోన్ చేసి నాకు చెప్తే నిజంగా ఆశ్చర్యపోయాను. ఏం చదువుకున్నాడయ్యా? చదువుతున్నాడండి అని అడిగితే 5వ తరగతి చదువుతున్నాడండి అని ఆ బిడ్డ తండ్రి చెప్తే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా మాకు అర్థం కాలే. అప్పటి నుంచి స్టార్ట్ చేశామండి పరిస్థితి. ఈ రోజుకి మేము చేసిన ఎవరైనా ఎన్డీపీఎస్ యాక్ట్లో దొరికితే ఏదో పలానా టైంలో మేము బెయిల్ వచ్చేస్తుంది, లేకపోతే పలానా టైంకి మేము బయటకు వచ్చేస్తాం, అలాంటిది ఏం లేదు. ఇమీడియట్గా వాళ్ళ ఆస్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తున్నాం. ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ మీద టార్గెట్ పెడుతున్నాం. ఈ రోజుకి కూడా ఎన్డీపీఎస్ యాక్ట్లు మేము ఇంకా కఠినతరం చేశాం. ఒక్కసారి ఎన్డీపీఎస్ యాక్ట్లో నిజంగా అనిపిస్తుంది, నాకు జాలనిపిస్తుంది. కొండారెడ్డి మీద నాకు జాలనిపించట్లే. ఈ పాపం ఈ చరణ్, ఈ హర్ష వాళ్ళ గురించి, వాళ్ళ భవిష్యత్తు కనీసం ఎన్డీపీఎస్ యాక్ట్లో నుంచి బయటకు రావడానికి శిక్ష గ్యారంటీ పడుతుంది. మినిమం 15 సంవత్సరాల శిక్ష పడుతుంది. అబ్బాయి భవిష్యత్తు ఏంటి? అబ్బాయి ఏజ్ ఎంతో తెలుసా అండి? 21 సంవత్సరం. ఇంకొక అబ్బాయి ఏజ్ ఎంతో తెలుసా అండి? 20 సంవత్సరాలు. ఈ కొండారెడ్డి వయసు ఎంతో తెలుసా అండి? 23 సంవత్సరాలు. అంటే 23 సంవత్సరాలకే మత్తులకి బానిసలను చేసి పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ వాళ్ళ పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల తాలూకు ఆక్రోషం, వాళ్ళ తల్లిదండ్రుల తాలూకు బాధ ఎలా ఉంటుందండి? దీని అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత, సమాధానం చెప్పాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదా? ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఈరోజు విద్యార్థి విభాగాలను కూర్చోబెట్టి నువ్వు ఏ సందేశం ఇద్దామని, ఎలాంటి సందేశం ఇద్దామని, అంటే ఎలా రెచ్చగొడదామని ఈరోజు విద్యార్థి విభాగాన్ని తీసుకొచ్చి, యువత విభాగాన్ని తీసుకొచ్చి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని పెట్టి నీ స్థాయిలో నువ్వు పెట్టావంటే మళ్ళీ అడుగుతున్నా, నీకు అసలు అర్హత ఉందా? ప్రతి దానికి కూడా తప్పుడు రాతలతోని, తప్పుడు వ్యాఖ్యానాలతోని, తప్పుడు మీడియాలో తప్పుడు ప్రచారాలతోని ప్రజల్ని, ప్రభుత్వాన్ని మభ్యపెట్టాలని చూస్తూ నువ్వు చేస్తున్న కుట్రలు మాకు తెలియదు అనుకుంటున్నావా? ఎక్కడో ఒక ఆడబిడ్డ మామూలుగా చనిపోయినా కూడా ఆడబిడ్డని రేప్ చేసి చంపారని ఫస్ట్ నీ పేపర్లోనే బయటకు వచ్చింది. ఆ తల్లిదండ్రుల ఆ తాలూకా ఆర్టికల్ చూస్తే ఆ తల్లిదండ్రులు బాధ ఎలా ఉంటుంది ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా జగన్మోహన్ రెడ్డి నువ్వు? అసలే బిడ్డ పోగొట్టుకొని వాళ్ళు కుమిలి ఏడుస్తూ ఉంటే, ఆ బిడ్డకి అత్యాచారం జరిగింది నువ్వు ఏడాన్ చేసి రాస్తూ ఉంటే అది ప్రజలు కొంతమంది నమ్మితే ఆ తల్లిదండ్రుల తాలూకా ఆక్రోషం ఎలా ఉంటుంది? నిన్నగాక మొన్న ఏలూరులో, నిన్ననే చెప్పాను, ఏలూరులో బాలిక అంటే స్కూల్ డ్రెస్ వేసుకుంటే బాలికేనా? ఇంకా ఆ బాలికని మద్యం పట్టించి లైంగిక దాడి చేసి అపస్మారక స్థితిలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇది ఆర్టికల్ రాశాడు. అసలు నిజంగా ఒక్కొక్కసారి ఒక ఆడదానిగా, ఒక మహిళగా కడుపు రగిలిపోతుందండి. ఏ ఆడపిల్లనబ్బా అది అనకూడదు, కానీ బిచ్చమెత్తుకునేదైనా ఏ పొజిషన్లో ఉన్నా ఆడదే. ఆ మనస్తత్వం అలానే ఉంటుంది. నువ్వు ఆడబిడ్డ, అసలు అమ్మాయి పెళ్ళయింది, 2 పిల్లల తల్లి, భర్తతో చిన్న విభేదాలు ఉన్నాయి. ఆ అమ్మాయి ఏదో తన మానసిక పరిస్థితి బట్టి షాప్లోకి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని
ఆ అమ్మాయి డ్రింక్ చేసి అపస్మారక స్థితిలో ఫిట్స్ వచ్చి పడిపోతే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నీళ్లు జల్లి ఆ అమ్మాయిని లేపి కూర్చోబెడితే దాన్ని తీసుకొచ్చి నీ నరేషను, నీ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫిల్మ్ వదిలేసావు. ఎలా కొట్టుకు చేస్తారో చావండి అని చెప్పి వదిలేసావు. ఈరోజు మీకు కేసులు ఫైల్ చేయాలి. డెఫినెట్గా ఇలాంటి తప్పుడు రాతలు రాసే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. కర్నూలులోని బస్సు యాక్సిడెంట్లో 19 మంది చనిపోయి 19 మంది కుటుంబాలు దుఃఖంలో ఉంటే దాన్ని ఎలాగ నువ్వు కన్సోల్ చేయాలి, ఎలాగ వాళ్ళకి మనం సానుభూతి తెలపాలన్నది ఒక పదం రాకుండా నీ తాలూకా పేటీఎం బ్యాచ్లను ఉపయోగించుకొని చీప్ లెక్కర్ తాగాడు. చూసి వచ్చాడా, ఎవరిని పట్టాడా? మొన్న రీసెంట్గా మన కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్టాంపేడ్ అయ్యి చనిపోతే అక్కడికి వెళ్ళి ఆ పాండా గారిని ఎలా జరిగిందో చెప్పు, పోలీసులకి మీరు ఇచ్చారా, పోలీసులకి మీరు చెప్పారా అంటే పాపం పెద్ద ఆయన నేను చెప్పలేదు అని క్లియర్గా అన్నా కూడా ప్రభుత్వానిదే. కోర్స్ మా హయాంలో జరిగిన దానికి మేము ఎంతవరకు బాధ్యత తీసుకోవాలి, ఎంతవరకు మేము రెక్టిఫై చేసుకోవాలని చేసుకుంటాం. కానీ ఈరోజు కొన్ని లక్షల కోట్ల విద్యార్థుల భవిష్యత్తుని నీ తాలూకా నాయకులు చేస్తున్న డ్రగ్స్ వ్యాపారానికి, గాంజా వ్యాపారానికి బలైపోతా ఉంటే నువ్వు ఏ సమాధానం చెప్తావు? ఆ తల్లిదండ్రులని ఏం సమాధానం చెప్తావు? తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తావు? ఎంతోమంది భవిష్యత్తులతో ఆడుకుంటున్న మీరు ఈ రోజుకి కూడా ఇలాంటివి ఆపకపోతే ఈ గవర్నమెంట్ ఊరుకోదు. నువ్వు ఊరుకోవచ్చేమో, నువ్వు నీ కార్యకర్త డ్రగ్స్ అమ్మినా నువ్వు ఊరుకుంటావు, చీప్ లెక్కర్ అమ్మినా నువ్వు ఊరుకుంటావు, నీ కార్యకర్తను తీసుకొచ్చి గాంజా వ్యాపారం చేసినా నువ్వు ఊరుకుంటావు, నీ కార్యకర్త హత్యలు చేసినా నువ్వు ఊరుకుంటావు, నీ నాయకులు హత్యలు చేసినా నువ్వు ఊరుకుంటావు, నువ్వు హత్యలు చేయించినా నువ్వు ఊరుకుంటావేమో. కానీ ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ని విఘాతం కలిగించే పరిస్థితి వచ్చినా గాంజా డ్రగ్స్ అంటూ బయటకు వచ్చి పిల్లల జీవితాలతో ఆటలాడుకున్న నిఘా వ్యవస్థ ఈగల్ గ్రద్ద కన్ను ఉంటుంది, ఈగల్ కన్ను కంపల్సరీగా ఉంటుంది. ఆ నిఘా కన్నుతో మీరు కలుగుల్లో దాక్కున్నా కూడా బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని శిక్షించి ఈ విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత ఈ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక్కసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అది విషయం ఏంటంటే ఎంక్వైరీ జరుగుతుందండి, కస్టడీలోకి తీసుకుంటున్నాం, మా కొండారెడ్డిని కస్టడీలోకి తీసుకుంటున్నాం ఈ రోజు నుంచి. విషయం ఏంటంటే నేను తర్వాత మొత్తం అంతా నేను కనుక్కుంటే వాళ్ళు కేవలం ఇలా కొంచెం ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న పిల్లల్ని, అలాంటి పిల్లల్ని ఎంచుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్ని పంపిస్తారనమాట. ఈసారి చరణ్, ఈ హర్ష వీళ్ళిద్దరూ బెంగళూరు పంపించాడు. బెంగళూరు పంపించిన తర్వాత అక్కడ స్మగ్లర్తో వీళ్ళని కనెక్ట్ చేస్తారు. వీళ్ళందరూ ఒక గ్రూప్ కాల్ మాట్లాడతారు. వీళ్ళు తెలివితేటలు ఎంతవరకు ఉంటాయంటే ఫ్లైట్లో వచ్చినా ఎక్కడొచ్చినా పట్టుకుంటారు, అదే గనక ట్రైన్లో వస్తే గనక పట్టుకోరు, కొంచెం నిఘా తక్కువగా ఉంటుందని చెప్పి ట్రైన్లో తీసుకొచ్చి వచ్చిన తర్వాత మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది. మా నిఘా వ్యవస్థ చాలా బలంగా పనిచేస్తుంది. రైల్వే డిపార్ట్మెంట్తోని, అదేవిధంగా చుట్టుపక్కల రాష్ట్రాల డిపార్ట్మెంట్స్తోని కూడా మేము కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాం. ఇటు ఒరిస్సా, అదేవిధంగా ఇటు మనకి తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ సరౌండింగ్ మన సరిహద్దుల్లో ఉన్న ప్రతి రాష్ట్రంతో మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. కాబట్టి మాకు ఈజీగా ఇన్ఫర్మేషన్ రావటం, ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ సాయంతో ఈగల్ డిపార్ట్మెంట్, వైజాగ్ టాస్క్ ఫోర్స్ కలిపి ఈరోజు ఈ ఆపరేషన్